ప్రేమ కథలు. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో సినిమాలు, పుస్తకాలు గుర్తొచ్చేస్తాయి కదూ. అయితే ముఖ్యంగా మన తెలుగు ప్రేమ కథల్లో మనల్ని అంతలా కట్టిపడేసే మ్యాజిక్ ఏంటి? ఈరోజు మనం ఈ ప్రేమ కథల భావోద్వేగ ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేసి అవి మన మనస్సుల్లో ఎందుకు అంతలా నిలిచిపోతాయో చూద్దాం. ప్రతిలిపి నుండి తీసుకున్న ఈ వాక్యం వింటేనే అసలు ఈ కథల పవరేంటో అర్థమవుతుంది. మనల్ని ఉన్న చోటు నుండి కదిలించి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. మరి ఆ ప్రపంచంలో ఏముంటుంది? ఏంటి మనల్నంతలా ప్రభావితం చేసే అంశాలు? పదండి లోతుగా తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఈ ప్రేమ కథలు మనల్ని ఎందుకంతలా ఆకర్షిస్తాయో చూద్దాం. ఆ తర్వాత ప్రేమ కోసం చెల్లించాల్సిన వేళ అంటే త్యాగం గురించి, అమాయకమైన పల్లెటూరి వాతావరణం యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే భార్యాభర్తల అనుబంధం గురించి, చివరగా ఇవన్నీ కలిసి ఈ కథల్ని ఎప్పటికీ నిల్చేలా ఎలా చేస్తాయో విశ్లేషిద్దాం. సరే, మొదటిగా అసలు ఈ ప్రేమ కథలు అంటే ఏంటి? కేవలం హీరో హీరోయిన్ల మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ మాత్రమేనా? లేక అంతకు మించి జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తాయా? చూడండి, ఇవి కేవలం టైంపాస్ కథలు కాదన్మాట. మనలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ని, అంటే ఆనందం, బాధ, కోపం, ప్రేమ, ద్వేషం, ఇలా అన్నింటినీ టచ్ చేస్తాయి. ప్రేమంటే ఈజీ కాదు, దానికోసం పోరాడాలి, సవాళ్లను ఎదుర్కోవాలి అని నేర్పిస్తాయి. నిజంగా ప్రేమించేవాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్ళొచ్చు అనే ఒక స్ఫూర్తినిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమ ఇంకా ఉంది అని నమ్మేలా చేస్తాయి. అందుకే అవి మనకు అంతలా కనెక్ట్ అవుతాయి. ఈ కథల్లో మళ్ళీ మళ్ళీ మనకు కనిపించే ఒకే ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ త్యాగం. బహుశా ప్రేమకు అసలైన పరీక్ష ఇదేనేమో. ఇప్పుడు మనం రెండు వేర్వేరు ఉదాహరణల్లో ఈ త్యాగం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకటి తండ్రి చూపే ప్రేమ అయితే మరొకటి భర్త చూపే ప్రేమ. ఈ కథ మనస్సుల్ని పిండేస్తుంది కదా. ఒక కొడుకు కోపంతో ఇల్లు వదిలివెళ్తాడు. తండ్రి పర్సు, బూట్లు తీసుకుంటాడు. ఆ బూటుగున్న చిల్లు, పర్సులో ఉన్న అప్పు రసీదు తన సంతోషం కోసం తండ్రి ఎంతలా కష్టపడుతున్నాడో, ఎంత త్యాగం చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. చివరికి పాత స్కూటరిచ్చేసి కొత్త బైక్ కొంటున్న తండ్రిని చూశాక అప్పుడర్థమవుతుంది ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. మనకు తెలియకుండా మనవాళ్లు మనకోసం చేసే ఇలాంటి త్యాగాలే ప్రేమకు అసలైన పునాది. ఇది తండ్రి ప్రేమ. మరి భర్త ప్రేమ? అది తక్కువేం కాదు. అగ్రిమెంట్ పెళ్ళి అనే కథలో విక్రమ్ అనే ఒక పవర్ఫుల్ సీఈఓ తన భార్య ఆరోగ్యం కోసం తన వ్యాపార సామ్రాజ్యాన్నే పక్కన పెట్టేస్తాడు. ఇది కూడా ఒక రకమైన త్యాగమే కదా. 90 రోజులు. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్న వ్యక్తి తన భార్య బాగోగుల కోసం తన కెరీర్ని, బిజినెస్ని అన్నీ పక్కన పెట్టి ఆమెకు కేటాయించిన సమయం. అతని ప్రేమకి, అతని అంకిత భావానికి ఇది ఒక కొలమానం. ఇక ఈ కథల్లో క్యారెక్టర్స్ ఎంత ముఖ్యమో అవి జరిగే లొకేషన్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా పల్లెటూరు. ఇది కేవలం ఒక బ్యాక్డ్రాప్ కాదు, అది స్వచ్ఛతకు, అమాయకత్వానికి ఒక సింబల్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, పచ్చని ప్రేమ లాంటి కథలు చూస్తే మనకి ఇదే అర్థమవుతోంది. పల్లెటూరు వాతావరణం, అక్కడి మనుషులు, వారిలోని కల్మషం లేని తనం, ఇవన్నీ ప్రేమను చాలా స్వచ్ఛంగా చూపిస్తాయి. మన సిటీ లైఫ్లో ఉండే హడావుడి, కాంప్లెక్సిటీకి ఇది పూర్తిగా భిన్నం. అందుకేనేమో ఆ సింప్లిసిటీ, ఆ ప్యూరిటీ మనల్ని అంతలా అట్రాక్ట్ చేస్తాయి. పచ్చని ప్రేమ కథలోని ఈ ఒక్క మాట చాలు ఆ వాతావరణంలోని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్పడానికి. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ పని చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు ముఖ్యం అని ఈ భావన చాలా గొప్పది. ఇది కండిషన్స్ లేని ప్రేమకు అసలైన ఉదాహరణ. ఇక పల్లెటూరి వాతావరణం నుండి మనం వైవాహిక బంధం దగ్గరికి వద్దాం. ఈ కథలు పెళ్లిని ఒక ముగింపుగా కాకుండా ఒక అందమైన ప్రయాణానికి ఆరంభంగా చూపిస్తాయి. మళ్ళీ మనం విక్రమ్ కథ దగ్గరికే వద్దాం. మొదట్లో పెళ్లిని ఒక కాంట్రాక్ట్గా చూసే, ఒక రకంగా చెప్పాలంటే మృగంలాంటివాడతను. కాని భార్య అనారోగ్యం అతనిలో మానవత్వాన్ని నిద్రలేపుతుంది. ఆమె కోసం యూట్యూబ్ చూసి వంట చేయడం నేర్చుకుంటాడు, కథలు చదివి వినిపిస్తాడు. వాళ్ల బంధం కేవలం శారీరక ఆకర్షణ దాటి రెండు ఆత్మల కలయికగా మారుతోంది. చివరికి అతని ప్రేమే ఆమెకు అసలైన మందవుతుంది. చూడండి, వివాహం ఒక మనిషిని ఎంతలా మార్చగలదో. సో ఈ భార్యాభర్తల అనుబంధమనేది కేవలం భార్య, భర్త కలిసి ఉండటం కాదు. అది ఒక ఇమోషనల్, స్పిరిచువల్ కనెక్షన్. నమ్మకం, ఒకరిపై ఒకరికి శ్రద్ధ, ఇవన్నీ కలిస్తేనే ఆ బంధం పరిపూర్ణమవుతుంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. త్యాగం, పల్లెటూరి స్వచ్ఛత, భార్యభర్తల బంధం,
కాని ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఈ కథలు ఇంకా ఎందుకంత స్పెషల్, ఎందుకు నిలిచి ఉన్నాయే? అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ కథలు మనకు ప్రధానంగా 3 విషయాలిస్తాయి. 1 మంచి ఎంటర్టైన్మెంట్, 2 ప్రేమ త్యాగం లాంటి విషయాలపై గొప్ప జీవిత పాఠాలు, 3 ఒక రకమైన ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్, స్వచ్ఛమైన బంధాలు ఎలా ఉంటాయో గుర్తుచేసి మనసుకి ఒక రకమైన సంతృప్తిని ఇస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియా, గ్యాడ్జెట్స్తో బతుకుతున్న మనకు ఈ కథలు ఒక రిమైండర్ లాంటివి. యంత్రాలతో కన్నా మనుషులతో బంధం గొప్పదని, మన చుట్టూ ఉన్నవాళ్లను ప్రేమించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి. సో మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం, ఎన్నో సంక్లిష్టతలు, ఒత్తిళ్లతో నిండిన ఈ రోజుల్లో ఈ కథల్లోని ఆ స్వచ్ఛమైన ప్రేమ ఈనాటి మన ప్రపంచానికి ఏం నేర్పగలదు? ఆలోచించండి.